నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి భారీ ఓట్లు సీట్లతో మరో అద్భుత విజయాన్ని అందుకుంటుందని స్పష్టం చేశాయి. చివరకు ఇటీవలే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు కూడా బీజేపీ షాక్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వే సంస్థలైతే మజ్లిస్ పార్టీ కంచుకోట హైదరాబాద్ లోక్సభలోనూ అనూహ్య ఫలితం వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి. అటు చూస్తే కౌంటింగ్ కొన్ని గంటల సమయం ఉంది. ఇటు అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఖచ్చితంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఈక్వేషన్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలకు వస్తే, ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే నెలకొంది. మెజారిటీ స్థానాల కోసం అధికార పార్టీ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కష్టపడింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పైగా ఇప్పటికే ఇచ్చిన హామీల్లో సగానికి పైగా అమలు చేసింది. దీంతో కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఇవే కాకుండా లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ముక్త కంఠంతో చెప్పారు. ఇక బీజేపీ విషయానికి వస్తే, ఈసారి సౌత్ స్టేట్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది హైకమాండ్. ముఖ్యంగా తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుపు కోసం వ్యూహాత్మక అడుగులు వేసింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పక్కా ప్లాన్తో బరిలో దిగిన బీజేపీ దాదాపు 14 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. సిట్టింగ్ 4 స్థానాలు నిలబెట్టుకోవడంతో పాటు మరో 6 నుంచి 8 స్థానాల్లో జయకేతనం బాగానే కష్టపడింది. దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఈ లోపే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇందులో కొన్ని సర్వే సంస్థలు బీజేపీకే మెజారిటీ సీట్లు అంటే మరికొన్ని కాంగ్రెస్దే పై చేయి అని అన్నాయి. దీంతో మెజారిటీ ఎవరనే దానిపై గందరగోళం నెలకొంది. ఇక్కడ ఈక్వేషన్స్ చూస్తే మాత్రం కాంగ్రెస్ పక్కాగా 8 నుంచి 10 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేస్తుంది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖరారు అయ్యిందంటున్నారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ సీటును మరోసారి ఎంఐఎం పార్టీ చేజిక్కించుకుంటుంది. కానీ గతం కంటే తక్కువ మెజారిటీ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మెదక్ సీటు మాత్రం బీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉంది. ఇక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశం లేకపోలేదు. జహీరాబాద్ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోనపు పోటీ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ మెదక్, జహీరాబాద్ ఏదో ఒక చోట మాత్రమే గెలుస్తుంది. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ సీటు రాకపోయినా గతంలో కంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటం గమనార్హం. అయితే ఆ వచ్చిన కొంచెం మెరుగైన ఓటింగ్ శాతం ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే లోక్సభ బరిలో దిగిన బీజేపీ 6 నుంచి 7 సీట్లు పక్కా గెలవనుంది. ఇక బీఆర్ఎస్ అయితే 0 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూసుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు సాధించాలని పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాకపోయినా మెజారిటీ మాత్రం ఈ పార్టీదే. రేవంత్ సర్కార్ డబుల్ డిజిట్ రీచ్ అవ్వడం ఖాయం. 2వ స్థానంలో బీజేపీ ఉంటుంది.